ఈరోజు ఈ క్యాలీఫ్లవర్ వండుదామని అయితే తీసుకున్నాండి. ఇది ఇంత తాజాగా ఉన్నదంటే దీనికి ఎన్నిసార్లు మందు కొడితే ఇట్లున్నదో. ఇలా చిన్నగా పచ్చటి పురుగులు ఉంటాయి. ఇవన్నిట్లల్లో నీట్గా చూసుకుంటా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో సాల్ట్ వేసి కొద్దిసేపు ఉంచి తర్వాత ఒక 3-4 సార్లు కడుక్కోవాలి వాటర్ పోసి. ఎందుకంటే మందులు ఎక్కువ కొడతాను కాబట్టి. ఇది ఇప్పుడైతే కట్ చేస్తా. నీట్గా చూసుకుంటా కట్ చేయాలి. ఎందుకంటే ఇలా లోపల ఎన్ని పురుగులు ఉంటాయో మనకు తెలియదు. పచ్చడి పురుగులు ఉంటాయి చిన్నగా. అందుకే నీట్గా చూసుకుంటా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేద్దాం. ఇది ఇట్లా శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కోవాలి. ఇట్లా నీట్గా చూసి ఏమన్నా పురుగులు ఉన్నాయని ఇవన్నీ ఇట్లా పాపి చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూర వండుదాము. ఇప్పుడైతే సరిపోను నూనె పోసుకుందాము. రెండు స్పూన్లన్నర పోసిన సరిపోద్ది. ఎందుకంటే కొంచెం నేను వండే కూర ఎక్కువనే. సరే, ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకుందాము. ఇందులో ఏ పప్పులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్లిపాయలు ఈ తాలింపు కొంచెం దూరగా వేగితే సరిపోద్ది. ఇది పల్లి నూనె, అందుకే కొంచెం పొంగొస్తుంది. ఈ ఎల్లిపాయలు తాలింపు ఇట్లా వేగినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. నేను ఈరోజు వండే కూర ఎక్కువ, అందుకే పచ్చిమిర్చి కూడా ఎక్కువ కట్ చేసిన. సాల్ట్ వేసుకుందాము. ఒక చెంచాన్నర వేసిన సరిపోద్ది. పసుపు వేసుకుందాము ఒక చెంచా. ఇదంతా కలుపుకుందాము. ఇవన్నీ కూడా దూరగా వేగాలి. అల్లము వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకుందాము. ఇదంతా కూడా వేగాలి.
మంచిగా ఇట్లా వేగాలి. సరిపోద్ది ఇట్లా వేగితే, ఎందుకంటే మళ్ళీ దీనితో కూడా వేగుతుంది కదా అంతా. ఉడికితే ఇంకా ముగుస్తుంది. ఇది ఉడికిందంటే కొంచెం అవుతుంది, చూడడానికే ఇంకా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. దగ్గరకు వస్తుంది. ఇది ఒకసారి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే కొంచెం ఇదంతా మగ్గుతుంది, తక్కువ అవుతుంది. చూసారు కదా ఎంత కెంప అయిందో. మనం ఇది వేసుకున్నప్పుడు దీని నిండా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెము ఉడికేసరికి ఇట్లా దగ్గరికి వచ్చి కొంచెం అయింది. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. ఇందులో వాటర్ అవసరం లేదు. ఇప్పుడు టమాటా వేసుకుందాము. నేను చిన్న సైజు ఒక 3 టమాటాలు కట్ చేసిన. ఇదంతా కూడా ఉడకాలి. మూత పెట్టుకుందాము. ఒకసారి కలుపుకుందాము అంతా. ఇదంతా దగ్గర ఉడకాలి. మంచిగా దగ్గరికి రావాలి, మంచిగా ఫ్రై కావాలి. అప్పుడే టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకుందాం. ఇది ఇట్లా ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఈ టమాటా ఇదంతా ఇట్లా మెత్తగా కావాలి. పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఎండకారం అవసరం లేదు. పచ్చిమిర్చి నేను ఎక్కువ వేసిన సరిపోను. ఈ కూరకు నేను ఒక 10 నుండి 11 మరి అట్లా వేసిన సరిపోద్ది. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఇట్లా కొంచెం నూనె అంతా పైకి వచ్చినాక ఒకసారి కలుపుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని
టమాటా ముక్కలు అయితే మొత్తం ఇట్లా ఉడకాలి. అసలు ముక్కలు ఉండనే ఉండద్దు, మెత్తగా ఇట్లా ఉడకాలి. ఉడికినప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెము వేయించిన ధనియాల పొడి వేసుకుందాము. సరిపోద్ది. అట్లే కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇది కూడా కొద్దిసేపు ఉడకాలి. ఈ కొత్తిమీర కూడా ఈ కూరలో కొద్దిసేపు ఉడికినప్పుడే దాని స్మెల్ మంచిగా వస్తుంది. మళ్ళీ ఎట్లా కాకుండా కానీ టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర అట్టిగా ఏదో సూపు కాదు వేసుకోవడం, టేస్ట్ ఉండదు. అందుకే ఉడకాలి. కొద్దిసేపు ఉడికినప్పుడే టేస్ట్ ఉంటుంది. కొద్దిసేపు ఉడకనిస్తాను. ఇట్లా కొద్దిసేపు ఇట్లా ఉడకాలి. ఇట్లా ఇట్లా కొత్తిమీర కూడా మంచిగా ఉడికింది కదా. ఇట్లా వండుకుంటేనైతే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీకైనా, పూరికైనా, అన్నంకైనా, దేనికైనా టేస్ట్గా మంచిగా ఉంటుంది. కమ్మగా కూడా, ఎందుకంటే చూడడానికి బాగుంది కదా. చూస్తేనే నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి తినాలని. చూడడానికి ఎంత మంచిగా ఉంది కదా, ఇంతే కూడా కమ్మగా ఉంటుంది. ఇట్లా వండుకుంటే సింపుల్గా అయిపోద్ది. తెలంగాణలో మా ఇంట్లో వంట అయితే ఇట్లే ఉంటుందండి. ఇట్లే వండుకుంటాము. మేము తినేదైతే ఇట్లనే, అందుకే ఇట్లే వండుకుంటాము. ఈ కూర కనుక మీకు నచ్చడం కాదు, నచ్చింది అనుకుంటా. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకొని మన ఛానల్కు వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూస్తే నేను ఎట్లా వండినా అన్నది తెలుస్తుంది మీకు. సింపుల్గా వండుకోవచ్చు. నేనైతే సింపుల్గా వండుతా కాబట్టి మీరు కూడా సింపుల్గా వండుకోవచ్చు తొందరగా. ఇట్లా అన్నీ వేయవలసిన పని లేదు. మనం వేసే గాడికి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఏదో దేనికి ఎందుకంటే చూడాలి ఇన్ని ఎత్తే అన్ని ఎత్తే అన్నట్టుగా వేసినామనుకోండి కూర టేస్ట్ అయిపోద్ది. అందుకే ఏ కూరలు వేసేటి ఆ కూరలు వేసినప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. అట్లనే వండుకోవాలి. వండుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లయితే వండుకోండి, బాగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. బాయ్ అండి. మరి ఉంటా, మళ్ళీ వంటతో కలుద్దాము.